వైజాగ్లో ఒక బిఎస్సి నర్సు ఒక డాక్టర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో ఎవరో చెప్పారు, ఇది దేవుని చిత్తమో కాదో నువ్వు అడిగావా? దేవుడు నీతో మాట్లాడా? పాస్టర్ గారితో చెప్పావా? దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడా అని అంటే ఈ బిఎస్సి నర్స్ ఏమనిందంటే, చూడు ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా ఈ డాక్టర్ గారిని వివాహం చేసుకోవడం నీ చిత్తమేనా అని అడిగితే, దేవుడు ఇది నా చిత్తము కాదు అని అన్నాడు అనుకో, డాక్టర్ మరలా నాకు ఎక్కడైనా హస్బెండ్ కింద దొరుకుతాడా, నేను మిస్ అయిపోను అనుకుంటూ ఏం చేసిందంటే, నేను దేవుని చిత్తాన్ని అడగనని దేవుని చిత్తాన్ని అడగకుండా వెళ్ళి ఆ డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంది. ఆ డాక్టర్ గారు ఏం చేశారో తెలుసా? తన ఇంటికి తీసుకొని వెళ్ళి మొదటి భార్యను 2 సంవత్సరాల పాపని పరిచయం చేసి, నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, నువ్వు సెకండ్ సెటప్ కింద ఉండు అని చెప్పి నిన్ను ఉంచుకుంటానంటే మెంటల్ వచ్చేసి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఉంది. అనేక మంది జీవితాల్లో ఇలాగనే దేవాన్ని చిత్తమైతే అని అంటే దేవుడు నాకు చెడ్డది ఇచ్చేస్తాడేమో, దేవాన్ని చిత్తం అంటే దేవుడు నాకు మంచిదాన్ని ఇవ్వడేమో అనుకొని ప్రతివారు తమ సొంత చిత్తాన్ని చేసుకునే మనస్సు కలిగి ఉండేటప్పుడు మనలో యేసయ్య రూపం ఎలా వస్తుంది, మన రూపం ఎలా యేసు రూపంలోనికి మారుతుంది? అంత మాత్రమే కాదు, చాలామందిని మనం చూస్తే నీకు ఏది ఇష్టమో అడుగు, అది దేవుడు నీకు ఇస్తాడనే సందేశాలు విని ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు పలానా కాలేజీలో సీట్ రావాలి, నాకు పలానా వ్యక్తితో వివాహం కావాలి, నాకు పలానా అమ్మాయితో వివాహం కావాలి, నాకు అబ్బాయి మాత్రమే కావాలి, నేను పలానా చోటనే సెటిల్ కావాలని ప్రతి విషయంలో కూడా నీ ఇష్టాన్ని నువ్వు కోరుకుంటూ ఉంటే దేవుడు దాన్ని ఇస్తాడా? మనం కోరింది దేవుడు మనకి ఇస్తాడా? ఇవ్వడా? నాకు ఇదే కావాలి అని పట్టుబడితే ఇవ్వడా? 100% ఇస్తాడు. 106వ కీర్తన 15వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఏమనుందో ఒక్కసారి చూడండి. 106వ కీర్తన 15వ వచనం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. అర్థమవుతుందా మీకు? వారు కోరింది ఆయన వారికి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అని అంటే దేవుడు ఇచ్చాడు, దానివల్ల వారు క్షీణించిపోయారు. అలాగే మన జీవితంలో కూడా అనేక సార్లు మనం కోరుకుంటాం, ప్రభువా నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి అని కోరుకుంటాం. చాలా కాలం క్రితం నేను ఒక చిన్న ఇంటిలో ఆరాధన ప్రారంభించాను. నాకు అప్పట్లో చర్చ్ పెట్టుకోవడానికి ఎవరు కూడా ఇల్లు ఇవ్వకపోతే వైజాగ్ అంతా తిరుగుతూ ఉన్నాను. సామాన్లన్నీ వ్యాన్లో ఉన్నాయి. మా శ్రేష్ఠ ఇంకా ఫస్ట్ బర్త్డే అవ్వలేదు, చిన్న బేబీ, చిన్న వర్షం పడుతుంది, ఎవరైనా ఇల్లు ఇస్తారా, ఆ ఇంట్లో ఉండి చర్చ్ పెట్టుకుందామని చెప్పి వైజాగ్ అంతా తిరుగుతూ ఉంటే ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు. చివరికి కృష్ణా కాలేజ్ అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి 2nd ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హౌస్లో 2 లెట్ అని ఉంది. వెంటనే నా వైఫ్తో అన్నాను, అరే సుష్మిత, ఇదే ఫైనల్, ఈమెకు ఫోన్ చేస్తాను, నేను పాస్టర్ గారిని మీ ఇంట్లో చర్చ్ పెట్టుకుంటాను, ఇస్తారా అని అంటే ఇక్కడ ఉందాం, లేదా వైజాగ్లో కూడా ఉండొద్దు, ఎవరికి తెలియని ఎక్కడికో మనం వెళ్ళిపోదాం రా అంటే ఓకేనండి అని చెప్పానింది. అన్న వెంటనే ఫోన్ చేశాను, అమ్మా ఇక్కడ 2 లెట్ బోర్డు చూశాను, నేను పాస్టర్ గారిని, మీరు అద్దెకిస్తే ఆ ఇంట్లోనే ఉండి చిన్న సంఘం నడిపించుకుంటానమ్మా అంటే, మేము ముస్లిమ్స్ అండి, మీకు ఎలా ఇస్తాను అని చెప్పానింది. అయిపోయిందిరా బాబు అనుకొని సరేనమ్మా అంటే, అయినా చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అనింది. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ కబోర్డ్స్ తీస్తే ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. అదేంటంటే ఆ కబోర్డ్లో రెయిన్హార్డ్ బాంకే బుక్స్ ఉన్నాయి. అక్కడ ఈమె ముస్లిం అనింది, రెయిన్హార్డ్ బాంకే గొప్ప దైవజన పుస్తకాలు ఏంటంటే వెనక నుంచి వచ్చి వందనాలండి పాస్టర్ గారు అనింది. అమ్మ మీరు ముస్లిం అన్నారు, ఇదేంటి అంటే, నేను ముస్లింనే కానీ ఒక 24-25 సంవత్సరాల క్రితమే నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించానండి. సో ఎవరికీ తెలియదు, నేను అప్పుడే బాప్తిస్మం కూడా పొందాను, అలాంటిది మా ఇంట్లో చర్చ్ పెట్టుకుంటానంటే నేను కాదంటానా, చక్కగా పెట్టుకోండి అని చెప్పానింది. ఆ విధంగా 2003 సంవత్సరంలో చిన్నగా 17 మందితో నా పాపతో కలిసి చిన్న ఇంట్లో మిరాకల్ సెంటర్ స్టార్ట్ అయింది. అలా అక్కడ ప్రారంభించాను. కొంతకాలం తర్వాత ఆమె వచ్చి నా దగ్గర ఏడుస్తాం, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని అంటే, నా భర్త చాలా మంచోడండి అనండి. మంచోడైతే మరి ఎందుకమ్మా ఏడుస్తున్నారు, మంచిదే కదా, నా భర్త చాలా ఆస్తి సంపాదించాడండి, మంచిదే కదా, మరి ఎందుకు ఏడుస్తున్నారు, నాకు 4 కూతుర్లు కూడా ఉన్నారండి, మంచిదే కదా, మరి ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అప్పుడు ఆమె సాక్ష్యం చెప్పింది, నేను ఎలా యేసుప్రభు నమ్ముకున్నానంటేనండి ఎందుకు ఏడుస్తున్నానో చెప్తున్నానండి అన్నది. చెప్పమ్మా అంటే, నా భర్త చాలా ఆస్తి సంపాదించాడు, చాలా మంచోడు, నాకు 4 కూతుర్లో ఉంటే ఈ ఆస్తి అంతా ఆడపిల్లలకి పెట్టేయాలి, తినడానికి ఒక్కడు కూడా లేదు, ఒక్కడు కొడుకుంటే ఎంత బాగుండేదని అనిపించిందండి. అప్పుడు ఒక ఆమె వచ్చి, అమ్మా నువ్వు యేసుప్రభుని నమ్ముకో, ప్రార్థించేయి, యేసుప్రభు నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఒక మగబిడ్డ నువ్వు, నేను నమ్ముకుంటానని ప్రార్థించేయి అంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, యేసుప్రభు నాకు ఒక మగబిడ్డ నువ్వు, నాకు ఒక మగబిడ్డ నువ్వు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మగబిడ్డని ఇచ్చాడండి అని చెప్పండి. మరి సంతోషమే కదమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఆడేనండి మా
ఇంట్లో సైతాన్లా తయారయ్యాడు అని చెప్పింది. అదనమాట అసలు సంగతి. ఇప్పుడు వాడేనండి మా ఇంట్లో సైతాన్లా తయారయ్యాడు. ఏమైందమ్మా అంటే, వాడు అస్సలు మా మాట వినడండి. వాడు తిరిగిపోతయ్యాడు. కారు తీసుకెళ్ళి ఎక్కడో గుద్దేశాడు. ₹1,00,000 వరకు ఖర్చు అయిపోయింది. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చేసింది. బాగుపడతాడు కదా అని బ్యాగుల కంపెనీ పెడితే ₹1,00,000 దివాలా తీయించేశాడు. చివరికి ఒక ఆమె చెప్పింది, అమ్మా నీ కొడుకు పెళ్ళిడికి వచ్చాడు కదా, పెళ్లి చేయి బాగుపడతాడు అని అంటే, పెళ్లి చేద్దాం అనుకుంటే నిన్నే తెలిసిందండి ఆడికి కిందటి సంవత్సరమే పెళ్ళి అయిపోయి చిన్న పాప కూడా ఉందంటండి అని చెప్పి ఆడవడం మొదలుపెట్టింది. అప్పుడు చూపించాను 106 కీర్తన 15 వచనం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, వారి ప్రాణములకు క్షీణత కలిగాను. చూసారా, చాలామంది జీవితంలో కోరుకుంటూ ఉంటారు, ప్రభువా నాకు ఆ అమ్మాయితో మ్యారేజ్ అయితే జీవితం అంతా నీ కాలు చుట్టూనే తిరుగుతూ ఉంటాను, నీ మందిరంలోనే సేవ చేసేస్తూ ఉంటాను, నువ్వు ఆ అమ్మాయిని నాకు ఎలాగన్నా ఇచ్చేనా ఆయన, ఆ అబ్బాయిని ఎలాగన్నా నాకు ఇచ్చేనా ఆయన అని అంటూ ఉంటారు కొంతమంది. కానీ తెలుసుకోండి, వాళ్ళు వచ్చారంటే మీ జీవితం ఎంత నష్టమో మీకంటే దేవునికి బాగా తెలుసు. మన పరలోకపు తండ్రి కంటే మంచి సంబంధం మనకి ఎవరైనా తీసుకురాగలరా? మన పరలోకపు తండ్రి కంటే శ్రేష్టమైన దాన్ని మనకి ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వగలరా? ఒక్కసారి ఆలోచించండి. సో అందుకోసమని ఈరోజు నా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, మన జీవితంలో పుట్టిన వెంటనే మనం ప్రభువుని తెలుసుకున్నాక, తిరిగి జన్మించిన వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి అని దేవుని సంధిలో మనం గడపడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం చదవడం నేర్చుకోవాలి. తండ్రి నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు అని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మన మనసు ప్రతి క్షణం కూడా దేవుని చిత్తమే సిద్ధించునుగాక అని పలికేలా ఉండాలి.